నాదెండ్ల మనోహర్ గారు ఏం చదువుకున్నారో ఏమో నాకైతే తెలియదు కానీ ఎంబీఏ పాస్ అయ్యారని చెప్తున్నారు. గతంలో ఆయన శాసనసభ స్పీకర్గా పనిచేశారు. శాసనసభ స్పీకర్గా పనిచేసినప్పుడు ఆయన కూడా ఒక సలహాదారుని పెట్టుకున్నారు. ఆయన పేరు జంజాల రవిశంకర్. మరి ఆ రోజున ఆయన స్పీకర్గా పెట్టుకున్నప్పుడు ఆయనకి జీతం ఎవరి నుంచి చెల్లించారు? నాదెండ్ల మనోహర్ గారి జీతంలో నుంచి చెల్లించారా, లేకపోతే అప్పుడు ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారి జేబులో నుంచి చెల్లించారా? సో ఇలాంటి దుర్మార్గమైన మాటలు కేవలం ఇల్లిటరేట్ పార్టీ, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇల్లిటరేట్ పార్టీ అనేటువంటి జనసేన మాత్రమే మాట్లాడగలదు. సిగ్గు, బుద్ధి, జ్ఞానం లేకుండా నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతున్నారంటే అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నారు. ఇక్కడ గమనించండి, తిట్టించేందుకే సలహాదారులు అంటే మీ పార్టీలో ఉన్న వాళ్ళు కానీ తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు కానీ ఎవరు తిట్టకుండానే వీళ్ళు వచ్చి తిడుతున్నారా? మీరు ముందు అదుపులో ఉంటే మిగిలిన వాళ్ళు మాట్లాడతారు. అర్థం పర్థం లేకుండా ఏది పడితే అది మాట్లాడొస్తే తిట్టకుండా ఏం చేస్తారయ్యా మిమ్మల్ని? ఇందుట్లో బేస్లెస్ ఎలిగేషన్ చేయడానికి అసలు సిగ్గు అనిపించట్లేదా? మనిషి పుట్టలేదా మీరు? ఒక్కసారి చూడండి. ఇబ్బడి ముబ్బడిగా అడ్వైజర్లకు ప్రజాధనం, వారి కార్యాలయ నిర్వహణకు వివిధ శాఖల నిధులు. ఇక్కడ నేను క్లియర్గా ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇది గవర్నమెంట్ అనేది ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థలో ఏదైనా ఒక రూపాయి ఎక్కువగా చెల్లించాలన్నా కానీ ప్రభుత్వం చెల్లించడానికి వీల్లేదు. దానికి ఒక గైడ్ లైన్స్, ఇంతకు ముందు ప్రీవియస్ హిస్టరీ లేకపోతే ప్రీవియస్గా ఎవరు ఎలా చెల్లించారో దాని కోడ్ తీసుకునే చెల్లించాలి. నేను ఇక్కడ క్లియర్గా ఏం చెప్తున్నానంటే, మంత్రులకు మించి వీరికి ప్రోటోకాల్ ఇస్తున్నారు. వరుసగా చెప్తాను, న్యాయమూర్తులతో సమానంగా వేతనం అంటున్నారు. న్యాయమూర్తులతో సమానంగా వేతనం అనేది, న్యాయమూర్తి వేతనం అనేది అది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం న్యాయమూర్తులకు ఇస్తారు. కానీ సలహాదారులకు వేతనం ఏ విధంగా ఇస్తారు అంటే, దానికి ఒక జీవో ఉంది. జీవో నెంబర్ 81/6/2018. అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చింది. సలహాదారులు 3 కేటగిరీల్లో ఉంటారు. కేటగిరీ పి, క్యూ, ఆర్. పి కేటగిరీలో వాళ్ళకి 60,000 రూపాయల జీతం, క్యూ కేటగిరీలో వాళ్ళకి 1,25,000 జీతం, ఆర్ కేటగిరీలో వాళ్ళకి 2,00,000 రూపాయల జీతం. అయితే వీళ్ళకి హోదా ఏవి హోదా ఉంటుంది అనే దాన్ని కూడా ఆ జీవోలో చెప్పారు క్లియర్గా. వారంట్ ఆఫ్ ప్రెసిడెన్స్ అంటారు. వారంట్ ఆఫ్ ప్రెసిడెన్స్ అంటే భారతదేశంలో మనది ఒక రాష్ట్రం. మన రాష్ట్రానికి ఎవరైనా వచ్చినప్పుడు, లేదా మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎవరైనా ఫంక్షన్ చేస్తున్నప్పుడు, లేదా ఏదో కార్యక్రమం చేస్తున్నప్పుడు ఎవరికి ఏ స్టేజ్ మీద, ఎక్కడ డయాస్ మీద ఎవరికి కుర్చీ ఎక్కడ కేటాయించాలి, దానికి ఒక లెక్క ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు ఎలా చేయడానికి లేదు. సో దాని ప్రకారం వారంట్ ఆఫ్ ప్రెసిడెన్స్ పెట్టినప్పుడు, ఇక్కడ వారంట్ ఆఫ్ ప్రెసిడెన్స్ లో కేటగిరీ ఆర్ వాళ్ళకి వారంట్ ఆఫ్ ప్రెసిడెన్స్ వచ్చి 23 అవుతుంది. వారంట్ ఆఫ్ ప్రెసిడెన్స్ అంటే మళ్ళీ మనం ఒకసారి ఇక్కడ చూస్తే, వారంట్ ఆఫ్ ప్రెసిడెన్స్ జీవో కూడా చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే 2018 ఏప్రిల్ నెల 11వ తారీఖు ఇచ్చారు. ఒక్కసారి చూడండి. సో దాని ప్రకారం ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు అంటే, వారంట్ ఆఫ్ ప్రెసిడెన్స్ 17వ దీని ప్రకారం జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్, ఏపీ హైకోర్ట్, చైర్మన్ ఏపీపీఎస్సి, ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్, చైర్మన్ ఏపీహెచ్ఎస్ఆర్సి, చైర్మన్ ఏపీఏటి, అలా వరుసగా వచ్చిన తర్వాత చైర్పర్సన్ ఆఫ్ ఫుడ్ కమిషన్, చైర్పర్సన్స్ ఆఫ్ అటానమస్ బాడీస్ ఆఫ్ ఏపీ, అసైన్డ్ క్యాబినెట్ ర్యాంక్ అంటే ఎవరైనా అటానమస్ బాడీస్గా ఉండి దానికి ఉన్న క్యాబినెట్ ర్యాంక్ అసైన్ చేసిన వాళ్ళకు కూడా 17వ దాని ప్రకారం వస్తుంది. దాని తర్వాతే చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ ఆఫ్ అదర్ స్టేట్స్ అంటే వేరే స్టేట్లో ఉండే వాళ్ళకి ఆ క్యాడర్ వస్తుంది అనేది క్లియర్గా ఇచ్చారు. సో ఇక్కడ ఇంకా దాని తర్వాత కిందకి వెళ్తే మినిస్టర్లు వీళ్ళు వస్తారు, ఆ తర్వాతే వీళ్ళందరూ వస్తారు. ఇక్కడ 30వ దాంట్లో అడ్వైజర్స్, ఇక్కడ ఈక్వలెంట్ డిప్యూటీ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, ఈక్వలెంట్ ర్యాంక్ ఆఫ్ ఆఫీసర్స్, హెచ్ఓడి సబార్డినేట్స్ ఆఫ్ అఫీషియల్స్ ర్యాంక్ లో వాళ్ళని పెట్టచ్చు అని చెప్పింది. కానీ ఇక సజ్జల గారికి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు కాబట్టి సజ్జల గారు 17వ నంబర్ ప్రెసిడెన్స్ లో ఉంటారు. సో దీన్ని పట్టుకొని ఇల్లిటరేట్ పార్టీ కాబట్టి ఆయన ఏది చెప్పినా చెల్లుతుంది అనే దాని మీద మాట్లాడుతూ ఉన్నారు. ఇక వారి కార్యాలయాలకు నిర్వహణకు విధులు, శాఖలకి డబ్బులు కూడా గవర్నమెంట్ నుంచి పెళ్లి చేస్తా అంటున్నారు. మరి జంజాల శంకర్ గారికి డబ్బులు నాదెండ్ల మనోహర్ గారి జేబులో నుంచి ఇచ్చారా, కిరణ్ కుమార్ రెడ్డి గారి జేబులో నుంచి ఇచ్చారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి జేబులో నుంచి ఇచ్చారా? దానికి కూడా ఒక లెక్క ఉంది. ఆ లెక్క ఏంటి అంటే, 2011లో అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అపాయింట్మెంట్ ఆఫ్ పర్సనల్ స్టాఫ్, అడ్వైజర్స్, లేకపోతే వాళ్ళందరూ గైడ్ లైన్స్, వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ అపాయింట్మెంట్కి ఒక జీవో ఇచ్చారు. ఆ జీవో ప్రకారం వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఇక్కడ
ఆ మినిస్టర్లకి వచ్చిన దాని ప్రకారం లేదా ఆ జీవోలు ఇచ్చిన దాని ప్రకారం వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి క్లియర్గా డబ్బులు చెల్లించాలి అని చెప్పి ఇచ్చారు. సో దీనికి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది. నెలకి ఒక 30,000, 50,000, ₹1,00,000 ఇట్లా వాళ్ళ క్యాడర్ని బట్టి పెడతారు. సో ఇక్కడ సజ్జల గారి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సజ్జల గారికి ఇక్కడ ఏం చెప్పారు అంటే ₹7,000 ఆయన పేషీ మెయింటైన్ చేయడానికి ₹7,000 మాత్రమే ఇస్తున్నారు. సో ఇంకేదన్నా ఎక్స్ట్రా ఖర్చు చేస్తే ఆయన బిల్లులు పెట్టుకోవాలి. ఆ బిల్లులు అవునా కాదా అనేది అక్కడ ఉన్న ఓఎస్డి గారి ప్రకారం వాళ్ళు చెల్లించాలి. సో ఇలాంటి గుడ్డిగా ఏది పడితే అది మాట్లాడితే చెల్లదు. సో దీన్ని ప్రతి ఒక్కళ్ళు గమనించాలని కోరుకుంటున్నాను. అట్లాగే గతంలో ఎవరికైనా ఇవ్వలేదా అంటే నేను క్లియర్గా చెప్తాను. అప్పటిలో ఉన్నటువంటి పరకాల ప్రభాకర్ గారిని అపాయింట్ చేశారు. పరకాల ప్రభాకర్ గారిని అపాయింట్ చేశారు. డిపార్ట్మెంట్ కన్సర్న్ is mentioned in annexure shall meet the expenditure. The department concerned mentioned in annexure shall meet the expenditure from regular budget. అంటే రెగ్యులర్ బడ్జెట్ నుంచి పరకాల ప్రభాకర్ గారి ఖర్చులు భరించాలి అని చెప్పి ఇచ్చారు. ఆయనకి ఇచ్చిన జీతం కూడా మనం కంపేర్ చేస్తే సజ్జల గారికి ఏ శాలరీ అయితే పెట్టారో లేకపోతే ఇంకొకరికి ఏ శాలరీ పెట్టారో క్యాబినెట్ ర్యాంక్ ఉన్న వాళ్ళకి అది కూడా అదే శాలరీ పెట్టారు. సో స్టాఫింగ్ ప్యాటర్న్ కానీ అన్నీ కూడా ఇలాగే పెట్టారు. సో అప్పుడు ఇచ్చిన జీవో ఇచ్చింది ఐవైఆర్ కృష్ణారావు గారు, అప్పుడు చీఫ్ సెక్రటరీ. సో ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా ఒక ఫిక్స్డ్ మ్యాండేట్ ఉంటుంది. దాని ప్రకారమే జీతాలు వస్తాయి కానీ ₹1 కూడా ఎక్కువ ఖర్చు పెట్టడానికి లేదు. ఖర్చు పెట్టాలంటే క్యాబినెట్ అప్రూవల్ తీసుకోవాలి. లిమిట్స్ లో ఉంది అంటే ప్రభుత్వ అధికారులు పాస్ చేస్తారు. లిమిట్స్ లేదు అంటే క్యాబినెట్ లోకి వెళ్ళి రావాల్సిందే. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.